శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. 3/8/26 मुरली। मीठे बच्चे, तुम सच्चे सच्चे राज ऋषि राजयोगी हो, तुम्हें राजाई के लिए पवित्र जरूर बनना है। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు సత్యాతి సత్యమైన రాజ ఋషులు, రాజయోగిలు. మీరు రాజ్య పదవి కోసం పవిత్రంగా తప్పకుండా కావాలి. ప్రశ్న, కౌన్ సా అటెన్షన్ రాజాయి కే లియే లాయక్ బనా దేతా హై? ఏ అటెన్షన్ రాజ్య పదవి పొందటానికి యోగ్యులుగా చేస్తుంది అని. ఆన్సర్, అగర్ పढ़ाई पर पूरा అటెన్షన్ है तो రాజాయి మిల్ జాతీ है. ఒకవేళ చదువు పైన పూర్తి అటెన్షన్ ఉన్నట్లయితే రాజ్య పదవి లభిస్తుంది. బాబ్ జో సునాతే హే ఉసే అచ్చి రీతి సున్కర్ ధారణ కరో. బాబా ఏది వినిపిస్తున్నారో దాన్ని మంచి రీతిగా విని ధారణ చేయండి. బాబ్నే సునాయా और बच्चों ने सुना तो రాజాయి మిల్ జాయేగి. బాబా చెప్పారు అంటే పిల్లలు చేయాలి, అప్పుడు రాజ్య పదవి లభిస్తుంది. అగర్ సున్నే సమయ ఉబాసి దేతే వా జుట్కా కాతే బుద్ధి పటక్తి తో రాజాయి గవా దేంగే. ఒకవేళ వినే సమయంలో గనక కునికి పాటలు పడినా, ఆవలించిన, లేకపోతే నిద్రపోతున్నా మొత్తం అంతా పోగొట్టుకుంటారు. బుద్ధి అటు ఇటు తిరుగుతున్నా అంతా పోగొట్టుకుంటారు. అందుకనే చదువు పైన పూర్తి అటెన్షన్ ఇవ్వాలి. గీతే హే హమే ఉన్ రాహోం పర్ చల్నా హే. మేము ఆ దారిలో నడవాలి అని. ఓం శాంతి. ఓం శాంతి. रूहानी बाप रूहानी बच्चों प्रति समझा रहे हैं. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. आज बच्चों को హఠయోగ और రాజయోగ पर समझाते हैं. ఈరోజు పిల్లలకి హఠయోగము, రాజయోగము వీని గురించి చెప్తాను అంటున్నారు బాబా. బచ్చోं को मालूम है वह जो भी सिखलाते हैं सब है హఠయోగ. మీకైతే తెలుసు కదా, ప్రపంచంలో వాళ్ళు నేర్పించేదాన్ని ఏమంటారు? హఠయోగమా, రాజయోగమా? హఠయోగము అంటారనమాట. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు, కర్మ సన్యాసము అనుకుంటారనమాట. వాస్తవానికి గృహస్థ్యంకో హఠయోగ కర్మ సన్యాస్ సీఖనా నహీ హై. గృహస్థంలో ఉన్నవాళ్ళు హఠయోగాలు, కర్మ సన్యాసము లెక్కైతే నేర్చుకోకూడదు కదా. గృహస్థంలో ఉన్నవాళ్ళు హఠయోగం, కర్మ సన్యాసం ఎలా నేర్చుకుంటారు? కర్మ సన్యాసం అంటే గృహస్థాన్ని వదిలిన వాళ్ళు కొన్ని ప్రాక్టీస్ చేయొచ్చాము. అవుతా హై హీ నివృత్తి మార్గ్. అది కర్మ సన్యాసము అని వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది ఏంటిది? నివృత్తి మార్గము. కాబట్టి వహ ధర్మ హి అలగ్ హై. నివృత్తి మార్గము అంటే సన్యాసము. గృహస్థం వేరు, సన్యాసం వేరు. తుమ్హారా ధర్మ దేవీ దేవతా ధర్మ హై. మరి మీ ధర్మమేమో దేవీ దేవతా ధర్మము. ఏ దేవతలైతే మరి రాజయోగంతో రాజ్యం పొందారో అటువంటి देवता धर्मము. अभी तुम राज ऋषि हो, ऋषि उन्हों को कहा जाता पवित्र रहते हैं. ఇప్పుడు మీరు రాజ ఋషులు. ఋషి అంటే పవిత్రమైన వారు అని అర్థం. ఋషి అంటే ఏంటి? పవిత్రమైన వారు అని అర్థం అన్నమాట. కాబట్టి మీరు గృహస్థంలో ఉన్న పవిత్రంగా ఉంటున్నారు కదా. అగర్ పవిత్ర నా రహే తో ఉన్కో ఋషి నహీ కహా జాతా. పవిత్రంగా లేకపోతే రాజ ఋషులు అంటారా, ఋషి అంటారా? పవిత్రంగా లేకపోతే అనరు కదా. కాబట్టి పవిత్రమైన వారికే అంటారనమాట. అగర్ పవిత్ర నా రహే ఋషి నహీ కహా జాతా తుమ్ రాజాయి పానీ కే లియే పవిత్ర బంతే హో. మీరు రాజ్య పదవిని పొందటానికి పవిత్రంగా తయారవుతున్నారు. మనుషులు మరి రాజ్య పదవి పొందేయడానికి పవిత్రంగా అవడం అనేది ఉండదు. పవిత్రమైన ప్రపంచంలో పవిత్రమైన రాజ్యం కావాలి కాబట్టి మీరు పవిత్రంగా అవుతున్నారు. भारत में ही 5000 वर्ष पहले देवी देवताओं का पूज्य पवित्र प्रवृत्ति मार्ग था. భారతదేశంలోని 5000 సంవత్సరాల ముందు దేవీ దేవతలు పూజ్యమైన పవిత్రమైన ప్రవృత్తి మార్గము ఉండేది. అభి పూజారి పతిత బనే పడే హే. ఇప్పుడు పూజారులు అయిపోయారు, మరి పతితంగా అయిపోయారు. ఎలా అంటే 84 జన్మల లెక్క తెలుసుకోవాలి. బాబా జో సహజ రాజయోగ సిఖలా రహే హే వహీ తుమ్కో 84 జన్మ కా హిసాబ్ బతలాతే హే. సహజ రాజయోగము నేర్పించే బాబానే 84 జన్మల లెక్క కూడా చెప్తున్నారు. వేరే ధర్మాలు ఉన్నాయనుకోండి, సన్యాస ధర్మం ఉందనుకోండి, దాంట్లో ఇంకా జన్మల లెక్క ఇవన్నీ తెలుసుకునే అవసరమే లేదు. దేవీ దేవతా ధర్మం అనుకోండి, ఇది ప్రాచీన ధర్మము. వహే పీछे वाला धर्म जो पास्ट हो गया है उनको सन्यासी समझ न सके.
ఏదైతే గడిచిపోయిందో దాన్ని సన్యాసులు అర్థం చేసుకోలేరు. తుమ్ జాన్తే హో హఠయోగ్ అనేక ప్రకారకే హే. అలాగే హఠయోగాలు కూడా, హఠయోగ అనేది ఒకే రకం ఉంటుందా, అనేక రకాలు ఉంటాయా? అనేక రకాలు ఉంటాయి. ద్వాపర యుగం నుండి భక్తి మార్గంతో పాటు హఠయోగం అనేది కూడా ఒకటి మొదలైందనమాట. ఇప్పుడు మీది రాజయోగము, వాళ్ళది హఠయోగము. హఠయోగం కూడా ఒక్కో జన్మకి నేర్చుకుంటూనే ఉంటారు. ఈ జన్మలో నేర్చుకుంటారు, మళ్ళీ ఈ జన్మ అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ జన్మలో కూడా నేర్చుకుంటారు. జన్మ బై జన్మ నేర్చుకుంటూనే ఉంటారు. భక్తి కూడా జన్మ బై జన్మ ఎలా చేశారో హఠయోగం కూడా జన్మ బై జన్మ నేర్చుకుంటూనే ఉంటారనమాట. అదే రాజయోగము ఈ ఒక్క జన్మలో మాత్రమే నేర్చుకుంటారు. అవైతే అనేక జన్మల నుండి మళ్ళీ 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 నేర్చుకుంటూనే ఉంటారు. పునర్జన్మ లేకర్ హఠయోగ సీఖ్నా హీ హై. వాళ్ళైతే పునర్జన్మలు తీసుకోవాల్సిందే, మళ్ళీ హఠయోగాలు నేర్చుకోవాల్సిందే. కానీ మీరు మళ్ళీ రాజయోగం నేర్చుకునే వాళ్ళు ఇక్కడ పునర్జన్మలు తీసుకునే అవసరం అనేది లేదు. మీరు రాజయోగము సంగమ యుగంలోనే నేర్చుకుంటున్నారు, రాజ్య పదవి లభిస్తుంది. స్వర్గ హోగ్యా ఫిర్ ఔర్ సబ్ ధర్మ ఖతం హో జాతే హై. స్వర్గం అనేది వచ్చిందనుకోండి, మిగిలిన ధర్మాలన్నీ సమాప్తం అయిపోతాయి. మీరు రాజ ఋషులు, రాధాకృష్ణులు పవిత్రమైన వారు. శ్రీకృష్ణుడు మహాత్మా అనబడతారు. మహాత్మా పవిత్రంగా ఉంటారు. తుంభి అభి మహాత్మా రాజ ఋషి హో. మీరు కూడా అంతే పవిత్రమైన వారు, మహాత్ములు, రాజ ఋషులు అంటున్నారు బాబా. మహాత్మ అంటే పవిత్రమైన వారు, మహానమైన వారు. ఈ విషయాలు ఏ శాస్త్రాల్లోనూ ఉండవు. శాస్త్రతో బాధమే బంతే హే. శాస్త్రాలు తర్వాత ఎప్పుడో తయారైనటువంటివి. కహానియో మిసల్ బయట లిఖతే హే. మరి కథల్లాగా రాస్తూ ఉంటారు ఈ శాస్త్రాలు కూడా. ఏదైతే జరిగిపోయిందో అదే మరి రకరకాల గాథలు వాటి రూపంలో వీటి రూపంలో రాస్తారనమాట. అన్నిట్లో అన్నీ కరెక్ట్గా సత్యంగానే ఏం కాదు. ఒక కథ తయారు చేయాలంటే అన్నీ కరెక్ట్గా రాస్తే అది కథ అవదు. అవి ఇవి జోడిస్తేనే అది కథ అవుతుంది. ఇప్పుడు ప్రాక్టికల్గా బాబా ఇక్కడ కథలు చెప్పట్లేదు, చదివిస్తున్నారు. మళ్ళీ ఇదే చరిత్రగా తయారవుతుంది. యాదవులు ఉన్నారు, కౌరవులు, పాండవులు, ఇలా కథ చెప్తూ ఉంటారు. అదంతా ఎక్కడున్నారు? ఈ సంగమ యుగంలోనే ఉన్నారు. యాదవులు ఇక్కడే ఉన్నారు, కౌరవులు పాండవులు ఇక్కడే ఉన్నారు. ఈ పండగలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు జరిగినాయి? సంగమ యుగంలోనే జరిగినాయి. రాఖీ బంధనము అంటే ఏంటి? రాఖీ అంటే పవిత్రంగా ఉంటాను అని ప్రతిజ్ఞ చేయడం, పవిత్రత యొక్క ప్రతిజ్ఞ. పీछे फिर उनका यादगार चलता है. ఆ తర్వాత స్మృతి చిహ్నం నడుస్తుంది. యహా బాప్ భీ సభీ కో పవిత్ర బనాయే ప్రతిజ్ఞ కరాతే హే. ఇక్కడ బాబా అందరినీ పవిత్రంగా చేసి ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. సిక్కులు చూడండి కంకణం ధరిస్తూ ఉంటారు. తో వహ భీ పవిత్రతకి నిషానీ హే. అది కూడా ఏంటిది? పవిత్రతకి గుర్తు. హిందూ లోక్తో జనేవు పెహంతే హే. అలాగే జంధ్యం ధరించేవారు ఉంటారు కదా, జంధ్యం ధరించడం కూడా పవిత్రతకి గుర్తు అంటున్నారు బాబా. అంటే పవిత్రంగా ఉంటాము అనే దానికి గుర్తు. కానీ వాళ్ళు ఏమన్నా జంధ్యం ధరించిన వాళ్ళు పవిత్రంగా ఉంటున్నారా? కంకణం ధరించిన వాళ్ళు పవిత్రంగా ఉంటున్నారా? ఎవరు పవిత్రంగా ఉండట్లేదు. బాబా అంటున్నారు మీరు రాఖీ కట్టుకుంటున్నారు. దీని అర్థం మీకు తెలుసు, మనుషులకు తెలియదు. మనుషులు కూడా రాఖీ కట్టుకుంటారు. తో ఆగే బ్రాహ్మణులకు రాఖీ బాంధతే थे. ఇంతకుముందు అయితే బ్రాహ్మణులు వచ్చి ఇంటింటికి రాఖీ కట్టేవాళ్ళు. ఇప్పుడైతే సోదరుడికి రాఖీ కడుతున్నారు. ఆ తర్వాత సోదరుడు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఇప్పుడిప్పుడే ఈ మధ్య కాలంలో తయారైన ఫ్యాషన్లు అంటున్నారు బాబా. వాస్తవానికి రాఖీ అంటే ఏంటి? పవిత్రతా బంధనము అని, పవిత్రత ప్రతిజ్ఞ చేయడము అని బాబా అంటారు. పిల్లలు ఇప్పుడు మీరు ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఎందుకంటే కామం మహాశత్రువు. వహ బ్రాహ్మణులకు ఏసేని హీ సమస్తే హే. ఇదివరకు రోజుల్లో రాఖీ అంటే బ్రాహ్మణులు వచ్చి కట్టేవాళ్ళు, తోరంలాగా కట్టేవాళ్ళు అనమాట. కాబట్టి మరి వాళ్ళేమీ పవిత్రంగా ఉండమని చెప్తారా ఏంటి? బ్రాహ్మణులు వచ్చి వాళ్ళే ఉండరు, ఇంకెవరికి చెప్తారు? ఇప్పుడు బేహద్ బాబా చెప్తున్నారు, పిల్లలు ప్రతిజ్ఞ చెయ్యండి, మేము పవిత్రంగా అవుతాము, ఎప్పుడూ వికారాల్లో పడము. కాబట్టి బులాతే భీ ఇస్లియే హోకి ఆకర్ పతితంకో పావన్ బనావు. పిలిచేది కూడా అందుకే, భగవంతుడా రండి పతితుల్ని పావనంగా చేయండి. సత్యత్రేతాయుగాల్లో ఎవరు ఇలా పిలువరు. అది ఉన్నదే రామరాజ్యము. ఈ ప్రపంచము రావణ రాజ్యము. రామరాజ్యంలో 5 వికారాలే లేవు. యథా రాజారాణి తథా ప్రజ, అందరూ దేవతలే.
కానీ ఇప్పుడు మరి ఎలా ఉంది చూడండి. బాబా స్వర్గరాజ్యం అనేటువంటిది ఇస్తున్నారు, మీరు తీసుకుంటున్నారు. ఈ నరకం నుండి వెళ్ళిపోయేదే ఉంది. బాబా వచ్చేదే పావనంగా తయారు చేసి స్వర్గంలో తీసుకెళ్ళడానికి. ఫిర్తో హమ్ క్యూ నహీ పావన్ బనే, మరెందుకు పావనంగా అవ్వద్దు? మనుషులు హఠయోగాలు అనేక రకాల హఠయోగాలు నేర్పిస్తూ ఉంటారు. జైపూర్ మ్యూజియంలో కూడా చూసినట్లయితే ఎన్ని వెరైటీలు హఠయోగాలు ఉంటూ ఉంటాయి. బాబా అంటున్నారు, ఎన్ని హఠయోగాలు నేర్చుకున్నా ఆత్మకేమన్నా లాభం ఉందా? ఏమీ లేదు. ఒక్కొక్క జన్మ ఆత్మస్థితి దిగజారిపోతూనే వచ్చింది. ఒక జన్మ నుండి ఒక జన్మకు వచ్చేసరికి కళలు తగ్గినాయా పెరిగినాయా? మరి హఠయోగం నేర్చుకున్నారుగా, మరి హఠయోగం నేర్చుకున్నారు, భక్తి చేశారు, కళలు తగ్గినాయా పెరిగినాయా? ఇప్పుడు ఏంటి మరి లాభం అంటున్నారు బాబా. బాబ్నే సంఝాయా భారత్ అబ్ పతిత్ బంతా హై, భారతదేశం పతితంగా అయిపోయింది, రావణ రాజ్యంగా అయిపోయింది. ఇంకా తర్వాత ఏమవుతుంది? ఈ భూమి అంతా కంపించడం స్టార్ట్ అవుతుంది అంటున్నారు బాబా. మరి ఎప్పుడైతే ద్వాపరయుగం వచ్చిందో అప్పుడు కూడా వచ్చింది భూకంపం అనేది. బంగారు మెహల్స్ అన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి అంటున్నారు. లేకపోతే దేవతల మెహల్స్, వజ్ర వైడూర్యాల మెహల్స్ ఎక్కడికి వెళ్ళిపోతాయి ఏంటి? ఎవరైనా దొంగలు దోచుకున్నారా ఏంటి? ఏమీ కాదు. ఏమైపోయినాయి అంట? భూమి లోపలికి వెళ్ళిపోయినాయి అని బాబా అంటున్నారు. తర్వాత ద్వాపరయుగంలో అంటే వెళ్ళినంత వెళ్ళిపోగా కూడా మళ్ళీ ఏం చేశారు? భక్తి మొదలయ్యాక గుళ్ళు గోపురాలు కట్టి బంగారంతో కట్టి వజ్రాలతో పొదిగారు. అప్పుడేమైంది? అప్పుడు వేరే దేశాల వాళ్ళు వచ్చి దోచుకున్నారు. బాబా అంటున్నారు, నగలు నాణ్యాలు ఎన్ని తీసుకొని పోయారు అంటున్నారు బాబా. ఎందుకంటే ఆ నగలు పెట్టుకునే అభిరుచి కూడా భారతవాసులకే కదా ఎక్కువ ఉండేది. మీరు స్వర్గంలో కూడా ఎన్నో ధరిస్తారు కదా, ఎన్నో ఆభరణాలు ధరిస్తారు అంటున్నారు బాబా. రాజ్యం చేస్తారు. ఔర్ ధర్మ వాళ్ళే ఆతే హీ రాజ్ నహీ కర్తే హే. మీరు దేవతా ధర్మం రాగానే రాజ్యం స్టార్ట్ అయిపోతుంది. అదే వేరే ధర్మాలు అనుకోండి, అది ఇస్లాం అయినా, బౌద్ధ అయినా, క్రిస్టియన్ అయినా, సిక్ అయినా, రాగానే రాజ్యం చేస్తారా? వాళ్ళు సుఖంలోకి వెళ్తారా? వెళ్ళరు. ఫస్ట్ వాళ్ళకి ఆ ధర్మం స్థాపన అవ్వాలంటే కూడా బోళ్ళంత దుఃఖం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి गीता पढ़कर नहीं सुनाते हैं, तो गीता में जो कुछ लिखा है सब मैंने कहा नहीं है, वह तो मनुष्यों ने मेरे महावाक्यों का बाद में शास्त्र बनाया है. మరి భగవద్గీత అని రాశారు. భగవంతుడు ఏమైనా చెప్పారా? నేనేం చెప్పలేదు, నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు. తర్వాత శాస్త్రాల్లో భగవంతుడు ఫలానా చెప్పారు అని రాసుకున్నారు మీరు, అంతే. అంతేకాని భగవంతుడు వచ్చి చెప్తే రాయలేదు కదా అంటున్నారు అనమాట. భగవంతుడు వచ్చి చెప్తే వినేది మీరు, అంతేకాని అప్పుడేమీ రాయలేదన్నమాట. కాబట్టి యహాతో బాప్ టీచర్ బయట శిక్ష దేతే హే, ఇక్కడ బాబా తండ్రి టీచర్గా ఈ శిక్షణ ఇస్తున్నారు. చూడండి, బాప్తో హిందీ మీ హీ సంఝాతే హే. భగవంతుడు వచ్చినప్పుడు ఏం భాష మాట్లాడతారా అనిపిస్తుంది అందరికీ. ఏం భాష మాట్లాడతారు? హిందీనే మాట్లాడతారు. ఏ రథంలో వచ్చారో ఆ భాష మాట్లాడతారు కదా. యహా సబ్ హిందీ హిందీకే రేతే హే నా జో ఉన్హోంకి భాష హే. కాబట్టి హిందీలో మాట్లాడాలి, హిందీలో మాట్లాడాలి భారతదేశంలో అని ప్రచారాలు కూడా జరుగుతాయి కదా. వాస్తవానికి ప్రాచీన భాష, వాస్తవమే ప్రాచీన భాష హిందీ హీ హే, నాకి సంస్కృత్. మరి సంస్కృతం కూడా ఎక్కువ ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ప్రాచీన భాష హిందీనే, సంస్కృతం ఏమీ కాదు. సంస్కృతం తర్వాత వచ్చింది. ఏ సంస్కృతతో శంకరాచార్య కే బాత్ నిక్లి, జో ఆతే హే వహ అప్ని భాష చలాతే హే. ఒక రాజుగారు వచ్చారనుకోండి, ఆ రాజుగారికి ఏ భాష ఇష్టమైతే కదే. అంతేకాని సంస్కృతం తర్వాత పుట్టింది. ఇంకా శంకరాచార్యుడి టైము ఇవన్నీ అయిపోయిన తర్వాత బాగా ఎక్కువగా ప్రచారం జరిగిందనమాట. గీత మొదలైనవి సంస్కృతంలో భగవంతుడు చెప్పినట్లుగా రాశారు. కానీ అలా ఏం జరగట్లేదు కదా. భగవంతుడు ఏ భాషలో చెప్తున్నారు? సంస్కృతంలోనా హిందీలోనా? హిందీలోనే చెప్తున్నారు. అంతేగాని గీత ఏ భాషలో రాశారు? భగవద్గీత సంస్కృతంలో రాశారు. కానీ భగవంతుడు చెప్పేది ఏ భాష? హిందీని. ఇప్పుడు సిక్కులు ఉన్నారనుకోండి, వాళ్ళకి గురునానక్ ఉన్నారనుకోండి, వాళ్ళ గ్రంథం వాళ్ళకు ఉంటుంది. మరి సిక్ ధర్మ స్థాపన అనేటువంటిది వారు చేయడం జరిగింది కదా. ఈ విధంగా వారిని అవతారము అని భావిస్తారు. మళ్ళీ దాంట్లో రాజులు కూడా ఉంటారు. సన్యాసుల్లో కూడా సన్యాసం అనుకోండి, సన్యాసంలో రాజులు ఉండరు.
बाबा ने समझाया बुद्ध क्राइस्ट आदि पहले गृहस्थ आत्मा थे। अब गृहस्थी पतित आत्मा तो धर्म स्थापन नहीं कर सकते। బాబా అంటున్నారు బుద్ధుడు ఉన్నారు, మరి క్రైస్ట్ ఉన్నారు. బుద్ధుడు కూడా ఫస్ట్ గృహస్థంలోనే ఉన్నారు కదా. క్రైస్ట్ కూడా పవిత్రమైన ఆత్మ, పవిత్రమైన శరీరం ఏమీ కాదు. బుద్ధుడి శరీరం కూడా ఫస్ట్ ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఆయనకు కొడుకున్నారు అని చదువుతాం కదా. ఎప్పుడు తపస్సు చేస్తారో అప్పుడు ఏమవుతుంది, గృహస్థిగా పతితమంగా ఉన్నటువంటి వారిలోనే వచ్చి ధర్మస్థాపక ఆత్మ వస్తుంది, బుద్ధుడి ఆత్మ లేదా క్రైస్ట్ ఆత్మ వస్తుంది. పవిత్ర ఆత్మ అయి జిస్మే ధర్మ స్థాపన కియా. అలా బుద్ధుడి ఆత్మ వచ్చిన తర్వాత గౌతమ బుద్ధుడు అంటారు. ఫస్ట్ గౌతముడు పుట్టాడు, పెరిగి పెద్దయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు ఉన్నారు, అన్నీ అయిపోయినాయి. తర్వాత తపస్సు చేసుకోవడానికి వెళ్ళారు. ఎప్పుడు వస్తుంది బుద్ధుని ఆత్మ ఎప్పుడు వస్తుంది ఆ శరీరంలోకి? తపస్సు చేసుకోవడానికి వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాలకు వస్తుంది. అప్పుడు వస్తుంది బుద్ధుడి ఆత్మ. గౌతముడి ఆత్మ వేరు, బుద్ధుడి ఆత్మ వేరు. మరి బుద్ధుడి ఆత్మ సన్యాసం తీసుకున్న వాళ్ళలో వచ్చిందా, గృహస్థ శరీరంలో వచ్చిందా? గృహస్థంలో ఉన్న శరీరంలోకే వచ్చింది. క్రైస్ట్ అయినా అంతే, పవిత్రమైన శరీరంలోకి ఏం రారు. దూసరే ధర్మంతో కిసం కిసంకే బహుత్ హై. ఇంకా వేరే వేరే ధర్మాలైనా అంతే, రకరకాలు ఉన్నాయి. ఎవరు ఆఖరి అప్నా ఛోటా మఠ్ పంత స్థాపన కర్తే. ఒక క్రైస్ట్, బుద్ధుడు, గురునానక్ ఇలా ఏం కాదు, ఇంకా చాలా ధర్మాలు చిన్న చిన్నవి వస్తాయి. కలియుగం చివరి వరకు కూడా ధర్మస్థాపకులు వస్తారు, ఎవరి ధర్మాన్ని వాళ్ళు స్థాపన చేస్తారు. కాకపోతే వాళ్ళ మఠాలు, వాళ్ళ పంక్త అంటారనమాట. ఎవరి మార్గం వాళ్ళదనమాట. వృక్షంలో చూపించబడింది కదా, హఠయోగము మరియు రాజయోగము, ఈ రెండిట్లో చాలా తేడా ఉన్నది. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఎవరికైతే అర్థం కావో బుద్ధి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటే ఎలా తెలుస్తుంది? వాళ్ళకి జ్ఞానం అర్థం కాని వీళ్ళకి జ్ఞానం అర్థం కావట్లేదు, వీళ్ళ బుద్ధి అన్ని వైపులా తిరుగుతుంది అని ఎలా తెలుస్తుంది? మురళి వింటున్నారు కానీ అర్థం కావట్లేదు అనుకోండి, ఎలా తెలుస్తుంది? బాబా అంటున్నారు నిద్రపోతూ ఉంటారు, కునికి పాటలు పడుతూ ఉంటారు, ఆవలిస్తూ ఉంటారు, అప్పుడు తెలిసిపోద్ది వీళ్ళకి జ్ఞానం ఏమీ అర్థం కావట్లేదు అని. ఎవరైనా సీరియస్గా చెప్తున్నారు అనుకోండి, ఆ విషయం గురించే శ్రద్ధగా వింటున్నారు, ఆలోచిస్తున్నారు డీప్గా, అప్పుడు నిద్రపోతారు ఎవరైనా? నిద్రపోరు. ఆ ఎదుటి వాళ్ళు చెప్పింది అర్థం కానప్పుడు నిద్రపోతారు. బాబా అంటున్నారు ఆవలించడము, కునికిపాట్లు పడడం, నిద్రపోవడం ఇదంతా జ్ఞానం అర్థం కాకపోవడానికి, బుద్ధి అటు ఇటు తిరగడానికి గుర్తు. ఎందుకంటే జ్ఞానము గొప్ప ఖజానా. ఎవరైనా ఖజానాలు తెచ్చిస్తుంటే నిద్రపోతారా? ఎక్కడ నిద్రపోతారు? ఎందుకంటే ఇంత సంపాదన, గొప్ప సంపాదన ఉన్నది, రత్నాలతో నింపుతున్నాను మీ బుద్ధి అనే జోలి అంటున్నారు బాబా. కాబట్టి ఎప్పుడు కూడా కళ్ళు మూసుకొని కూడా మురళి వినకూడదు అంటున్నారు బాబా. కొంతమంది నేను కళ్ళు మూసుకున్నాను కానీ మురళి వింటున్నాను అంటారనమాట. బాబా ఏం చెప్తున్నారు? రత్నాలు కళ్ళు మూసుకొని తీసుకుంటారా ఏంటి అంటున్నారు బాబా. చదువు కళ్ళు మూసుకొని చదువుకుంటారా? చెప్పండి. స్కూల్లో పిల్లలు, స్టూడెంట్లు చదువుకుంటారు. చదువుకునే పిల్లలు కళ్ళు మూసుకొని శ్రద్ధగా చదువుకుంటారా, కళ్ళు తెరిచి శ్రద్ధగా చదువుకుంటారా? మరి బాబా చెప్పే చదువు శ్రద్ధగా వినడం అంటే కళ్ళు మూసుకోవాలా, తెరుచుకోవాలా? కొంతమంది ఏమంటారు, నేను కళ్ళు మూసుకొని శ్రద్ధగా వింటున్నాను అంటారనమాట. అందుకని బాబా అంటున్నారు అది శ్రద్ధగా వినడం కాదు, నిద్రపోవడం అనమాట. బుద్ధి అటు ఇటు తిరగడం అనమాట. అంటే వాళ్ళ బుద్ధి కనీసం కొంచెం సేపు కూడా ఏకాగ్రం అవ్వట్లేదు. రోజంతా ఎంత పనికిరాని విషయాల్లో తిప్పుతున్నారంటే మురళి చెప్పేసరికల్లా ఇక ప్రశాంతంగా కూర్చోమంటే కూర్చుంటుందా? కూర్చోదు. నేను మళ్ళీ తిరుగుతూ ఉంటుంది అనమాట. మళ్ళీ తిరుగుతూ ఉంటే బుద్ధి చెప్తుంది అనమాట, నువ్వు ప్రశాంతంగా కూర్చో అని చెప్పుద్ది మనసుకి. మనసేమో కూర్చోదు. రెండు కొట్టుకుంటాయి, ఇద్దరు కలిసి నిద్రపోతారు. నిద్రపోతే ఏమీ అర్థం అవ్వదు అనమాట. మనసు బుద్ధి ఏమో కొట్టుకుంటాయి అనమాట. నువ్వు మురళి విను అని చెప్పుద్ది బుద్ధి. మనసు ఏం చేస్తుంది? రోజంతా తిరిగి
పనికిరాని దాంట్లో తిరిగింది అనుకోండి అలసిపోద్ది. అలసిపోయి ఏం చేస్తుంది, మురళి చెప్పేటప్పుడు నిద్రపోద్ది అనమాట. బాబా అంటున్నారు ఇవన్నీ కూడా ఇట్లా నిద్రపోయే వాళ్ళు, కునికిపాట్లు పడేవాళ్ళు, ఆవలించేవాళ్ళు, అలాంటి వాళ్ళకి ఉన్నతమైన పదవి దొరకదు అంటున్నారు బాబా. తుమ్హో రాజ్ ఋషి, మీరు రాజ ఋషులు, రాజాయి ప్రాప్త కర్నే వాళ్ళే, రాజ్య పదవి పొందేవారు. బాబా రాజధాని స్థాపన చేస్తున్నారు. శ్రీకృష్ణ నహి కర్తే, శ్రీకృష్ణతో పాప్కా వరుస లేతే హే. శ్రీకృష్ణుడు రాజ్యస్థాపన చేయరు, శ్రీకృష్ణుడు రాజ్య వారసత్వం పొందుతారు. ఇప్పుడు బాబా నిరాకారుడు, వారసత్వం బాబా నుండి మరి కృష్ణుడి ఆత్మ కూడా తీసుకుంటున్నారు విశ్వరాజ్యం అనేది. మీరు ఎంత షాహుకారుగా అవుతున్నారు. ఒక్కరు కూడా మరి బాబా తప్ప ఇంకా వారు రాజయోగమే నేర్పించలేరు. సో బి ఘూమో ఫిరో ఖావో పీవో సిర్ఫ్ బాప్కో యాద్ కరో. బాబా అంటారు పిల్లలు ఎక్కడైనా తిరగండి, తినండి, తాగండి, నిద్రపోండి, అంతేగాని ఆకులు అలములు తినండి, ఒంటికాల మీద నిలబడండి, పులి చర్మం కట్టుకోండి అని చెప్పారా బాబా? ఏం చెప్పారు? తినండి, తాగండి, వండుకోండి, పనులు చేసుకోండి. కానీ అవన్నీ ఎలా చేయాలి? బాబా జ్ఞాపకంలో ఉండి చెయ్యండి. బాబా అంటున్నారు ఎవరి దగ్గరైనా చాలా డబ్బు ఉందనుకోండి, ఆహారం మంచిగా తింటారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నారు కాబట్టి వాళ్ళు తింటారు. యహ మాల్పుడా ఖావో యా రోటీ ఖావో. బాబా అంటున్నారు తినడము అనేటువంటిది రోటీ అయినా తినొచ్చు, మంచి మంచి టేస్ట్ అయిన ఫుడ్ అయినా తినొచ్చు, మాల్పుడా అయినా తినొచ్చు, రోటీ అయినా తినొచ్చు. తో యాద్ కరో బాప్కు, మీరు ఏం తింటున్నారు? చాలా మంచి పోషకాహారం, టేస్ట్ అయిన ఫుడ్. 16 రకాలు తింటున్నారా, 20 రకాలు తింటున్నారా, 5 రకాలు తింటున్నారా, 1 రకం తింటున్నారా? ఇవన్నీ లెక్క, లేకపోతే తినేటప్పుడు బాబా జ్ఞాపకం చేస్తున్నారా లేదా అనేది లెక్క. బాబా అంటున్నారు మీరు 1 రకం తినండి, 100 రకాలు తినండి. ఎన్ని తింటే ఏమైంది? తినేటప్పుడు ఏం చేయాలి? ఆ 1 రకం తినేవాళ్ళైనా బాబా జ్ఞాపకం చేయాలి, 100 రకాలు తినేవాళ్ళైనా బాబా జ్ఞాపకం చేయాలి. బాబాతో యోగం చేయాలి, అప్పుడే రాజ్య పదవి అనేటువంటిది లభిస్తుంది. రాజ్యస్థాపనలో మీకు ఖర్చేమీ లేదు అంటున్నారు బాబా. ఏదైనా రాజ్యం పొందాలనుకోండి, ఆర్మీ కానీ ఆయుధాలకని ఎన్ని ఖర్చులు పెట్టాలి? మనకేమన్నా ఖర్చు ఉందా? ఏమీ లేదనమాట. బాబా అన్నారు ఏమీ ఖర్చు పెట్టకుండా మీకు రాజ్యం దొరుకుతుంది. అక్కడ యుద్ధాలు జరిగితే ఎన్ని ఖర్చులు పెడుతూ ఉంటారు? ఏరోప్లాన్ పర్ కిత్నా ఖర్చా హోతా హై. యుద్ధ విమానాలని, యుద్ధాలని, విమానాలకి ఎంత ఖర్చు అవుతుంది, మళ్ళీ ఎంత నష్టం జరుగుతూ ఉంటుందో చూడండి. నడుస్తూ తిరుగుతూ ఇక్కడ మీరు బాబాని జ్ఞాపకం చేయాలి, స్వదర్శన చక్రాన్ని తిప్పాలి. 84 జన్మలు మావి పూర్తి అయిపోయినాయి. అబ్చెలే వతన్కి ఓర్, నేను ఆత్మను, ఇప్పుడు నా వతనానికి నేను వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి, పరంధామానికి, మళ్ళీ రాజ్యంలోకి దేవతగా రావాలి. కాబట్టి ఆత్మలు క్రిందికి దిగుతాయి. ఆత్మల్ని యాక్టర్స్ అంటారనమాట. ఏ విధంగా చూడండి, అక్కడ బయోస్కోప్ ఉంటుందనుకోండి, సినిమా ఉందనుకోండి, గంటన్నర 2 గంటలు అట్లా నడుస్తుంది కదా. ఇదేమో బేహద్ నాటకం 5000 సంవత్సరాలు నడుస్తుంది. కాబట్టి ఇన్కో మనుష్య హీ జాన్ సక్తే హే, దీని గురించి మనుషులకు తెలుసు. యహ దునియా హే కాంటోంకా జంగల్, ఈ ప్రపంచం అనేది ముళ్ళ అడవి. అంటే వికారాలతో మనుషులు నిండిపోయి ఉన్నారు. అన్నిటికంటే పెద్ద ముళ్ళేంటి? కామవికారం. ఆది మధ్యాంత దుఃఖం కారణం ఏంటి? కామవికారం. కాబట్టి 2వ నెంబర్ ఏంటిది? క్రోధం. మహాభారత యుద్ధం చూడండి, కోయి బాత్ మే గుస్సా ఆయతో ఝట్ బాంబ్ సే షురూ కర్ దేంగే. ఏ దేశానికో కోపం రావాలి, వెంటనే బాంబులు వేయాలి, యుద్ధం జరగాలి, సమాప్తం అంటున్నారు బాబా. ఎవరికైనా కోపం రావచ్చా, రాకూడదా? రావచ్చు కదా. ఎవరి చేతుల్లోనే ఉందా కోపం అనేది? ఎవరికైనా వస్తుందా రాదా? వస్తుంది. ఎవరైనా ఆపగలుగుతారా కోపాన్ని? ఆపలేరు. కోపం వస్తుంది, బాంబులు వేస్తారు, వినాశనం అయిపోతుంది. ఎవరి చేతిలోనూ ఆపడానికి లేనే లేదు. డ్రామా ఫిక్స్ అయిపోయింది. బాంబులు వేయడము ఫిక్సే, కోపం రావడము ఫిక్సే, బాంబులు వేయడము ఫిక్సే, వినాశనం కూడా ఫిక్సే. ఎవరు ఆపలేరు. ఆపగలరు ఎవరైనా? సత్యుగంలోకి వెళ్ళారనుకోండి, ఏ యుద్ధము ఉండదు అక్కడ. సంగమంలో మహాభారత యుద్ధం చూపించారు.
ఇంకా ఏ శాస్త్రంలోనూ కూడా యుద్ధం యొక్క విషయం లేదు. వహాతో సారే విశ్వకి తుమ్ మాలిక్ బన్ రహతే హో. సత్యుగంలో అనుకోండి మొత్తం విశ్వానికి యజమానిగా ఉంటారు. అక్కడ యుద్ధం యొక్క విషయం ఉండదు. శాస్త్రాల్లో అయితే అసురులు దేవతలు యుద్ధాలు చేసుకున్నారు, రాక్షసులు దేవతలు అంటూ ఉంటారు. కానీ దేవతల్ని అహింసాత్మకంగా చూపిస్తారు కదా. మరి యుద్ధం ఎందుకు చేస్తారు అహింసాత్మకమైన వాళ్ళు? మీరు యోగ బలంతో రాజ్యం అనేది పొందుతున్నారు. మీ దగ్గర ఉన్నది ఏంటిది? సైలెన్స్ బలము, అంతేగాని హింసా బలము కాదు. కాబట్టి దీంట్లో మీరేమీ చెప్పేది కూడా లేదు. జ్ఞాపకం యొక్క బలంతోనే బాబా నుండి విశ్వరాజ్యాన్ని తీసుకుంటున్నారు. ఎంత తేడా ఉందో చూడండి. సైన్స్ బలంతో వినాశనం అవుతుంది, సైలెన్స్ బలంతో విశ్వరాజ్యం వస్తుంది. కాబట్టి సైన్స్ ఫిర్ సత్యుగమే సుఖ దేఖేంగే. సైన్స్తో ఏమవుతుంది? సత్యుగంలో సుఖము అనేది చూస్తారు అంటున్నారు బాబా. साइंस से इन्वेंशन करते वह तो सुख के लिए करते, तो यह भी आकर कुछ ज्ञान लेंगे, प्रदर्शनी में तो सब आते हैं. ఈ రోజుల్లో సైన్స్ సుఖ సాధనాలు కనిపెట్టడం కోసము అని సైన్స్ డెవలప్ చేస్తున్నారు. తర్వాత లాస్ట్లో వాళ్ళు కూడా కొంత జ్ఞానంలోకి వస్తారు. మళ్ళీ సత్యుగంలోకి వాళ్ళు వచ్చి అన్నీ తయారు చేసి పెట్టి వెళ్తారు. ఎంతో కొంత జ్ఞానం తీసుకుంటారు. ప్రదర్శనలో ఎంతోమంది వస్తూ ఉంటారు. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఎంతోమంది వస్తారు. ఈ మీ యొక్క సైలెన్స్ బలము అంత అద్భుతం చేస్తుంది అనమాట. అంత అన్ని వైపులా ఇంకా అర్థం చేసుకుంటారు. तुम प्रश्न पूछते हो ना गीता का भगवान को, ऐसे प्रश्न कोई पूछ ना सके. మీరు ప్రశ్నిస్తారు కదా గీతా భగవంతుడు ఎవరు, ఇలాంటి ప్రశ్నలు ఎవరే లేవు. గీత ఎవరు చెప్పారు అంటే ఇదేంటి ఇలా అడుగుతున్నారు అని. ఎందుకంటే అందరూ కూడా అజ్ఞానంలోనే ఉన్నారు. ఇలాంటి ప్రశ్న ఎవరు వేయరు కదా. यहाँ तो प्रश्न लिखते हैं तो उनके साथ चित्र भी दो. కాబట్టి ఇక్కడ ప్రశ్నలు దాంతోపాటు చిత్రాలు కూడా ఉండాలి. గీతా భగవంతుడు పరంపిత పరమాత్ముడా లేక శ్రీకృష్ణుడా? జో పూరే 84 జన్మలైతే హే. శ్రీకృష్ణుడైతే పూర్తి 84 జన్మలు తీసుకునే ఆత్మ. పావనంగా ఉంటారు, పతితంగా అవుతారు, మళ్ళీ పావనంగా అవుతారు. కానీ అలా తయారు చేసేది ఎవరు పావనంగా అంటే బాబా తయారు చేస్తారు. శ్రీకృష్ణుని ఆత్మ 84 జన్మలు తీసుకొని చివరికి నల్లగా అయిపోతుంది. కాబట్టి వారికే పరమాత్ముడు జ్ఞానాన్ని ఇస్తారు. మీరే 84 జన్మలు తీసుకున్నారు. మీ జన్మల గురించి మీరే మర్చిపోయారు. యాక్టర్స్కి నేను యాక్టర్ని కూడా మర్చిపోయారు కదా. డ్రామాలో పాత్ర వహిస్తున్నారు కానీ నేను ఒక యాక్టర్ని అని కూడా మర్చిపోయాను. నేను 84 జన్మలు తీసుకుంటున్నాను, ఇది చివరి జన్మ అనేది కూడా మర్చిపోయారు. సన్యాసులు అనుకోండి, వాళ్ళది పూర్తిగా ఒక వేరుగా అయినా ఉన్న ధర్మం. భారతవాసీలు మాది దేవతా ధర్మం అని తెలియని కారణంగా వేరే వేరే ధర్మాల్లో కూడా మతాల్లోకి మారిపోయారు. చూడండి, కిసి గురువుకి ఆశీర్వాద సే కిస్కో ధన్ మిల్ గయా తో ఉన్కో పీछे చటక్ పడేంగే. ఫలానా గురువు గారు ఆశీర్వదించారు, బోల్ డబ్బు వచ్చింది అన్నారనుకోండి, ఎంతమంది వెళ్తారు వాళ్ళ వెనకాల, ఆ గురువు గారు వెనకాల? బోల్డ్ మంది వెళ్ళిపోతారు, ఇక అతుకుపోతారు అనమాట. వీరు దేవాలయాన్ని కాలాతో మరి ఆ గురువు గారు ఆశీర్వదించిన వాళ్ళల్లో ఒకళ్ళ దివాలా తీశారనుకోండి, అప్పుడు గురువుగారిది తప్పనరు. ఏమంటారు? వాళ్ళ అదృష్టంలో అంతే ఉంది అంటారనమాట. అదే ఒకవేళ డబ్బు వస్తే గురువుగారి ఆశీర్వాదం అంటారనమాట. బాబా అంటున్నారు, చూడండి కొందరు చూడండి 10 రోజులు 12 రోజులు వెళ్ళిన తర్వాత ఎవరైనా ఇంట్లో చనిపోయారనుకోండి, మరి అలా ఈశ్వరుడు చేశాడంటారు, మళ్ళీ భగవంతుడి మీద తోసేస్తారు. बाबा అంటున్నారు, इनको जिंदा करना हमारे हाथ में नहीं है. बाबा के बहुत ऐसे मिसाल देखे हुए ऐसे बहुत होते हैं. బ్రహ్మ బాబా లౌకికంలో గురువుల దగ్గర వెళ్ళేవాళ్ళు కదా. మరి ఎవరైనా చనిపోతే కనుక వాళ్ళని మేము బతికించడం మా చేతుల్లో లేదు, అంతా భగవంతుడి చేతుల్లో ఉంది అనేవాళ్ళంట గురువులు. ఇలా ఎంతమందిని చూసుంటారు బ్రహ్మ బాబా? చాలామందిని చూసారనమాట. तो ऐसे बहुत होते हैं. यहाँ तो बाप बैठा है. बाप बच्चों को समझाते हैं, मीठे मीठे बच्चे पावन बनो. ఇక్కడ బాబా కూర్చున్నారు, బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలు పావనంగా అవ్వండి. याद है जब महाभारत लड़ाई लगी थी तो द्रौपदी ने पुकारा था, बाबा हमको यह दुशासन నంగన్ करते, हमको इससे बचाओ. మహాభారత యుద్ధం జరిగింది అని చూపిస్తూ ఉంటారు. మరి ద్రౌపది యొక్క కథ కూడా చూపిస్తూ ఉంటారు కదా. ద్రౌపది భగవంతుణ్ణి పిలిచింది అపవిత్రంగా కావడం నుండి రక్షించండి అని, మరి దుశ్శాసనం నుండి రక్షించండి అని అడిగారు అంటూ ఉంటారు కదా.
5,000 సంవత్సరాల విషయం పిల్లలు. ఎందుకంటే చూడండి, ఎవరైనా పవిత్రంగా ఉంటాము అంటే చాలు దౌర్జన్యం చేస్తూ ఉంటారు వికారాల కోసం. కై తో స్త్రీయా భీ ऐसी होती है जो विश्व बिगड़ रह नहीं सकती. అలానే అందరూ పురుషులే చెడ్డవాళ్ళు ఉండరు, స్త్రీలు కూడా చెడ్డవాళ్ళు ఉంటారు. పురుషులు ఒకవేళ పవిత్రంగా ఉందాము అంటే మేము ఒప్పుకోము అనే స్త్రీలు కూడా ఉంటారు. అందుకని దుశ్శాసనుడు అనే పేరుతో పాటు శూర్పణఖ, పూతన అనే పేర్లు కూడా ఉన్నాయి కదా. ఎవరైతే మరి వికారాలు లేకుండా బతకలేము అంటారో, మరి పురుషులైతే దుశ్శాసనుడు, కౌరవులు అంటారు, మరి స్త్రీలైతే శూర్పణఖ, పూతన అంటారు. కంసుడు, జరాసంధుడు, శిశుపాలుడు, అశ్రీ లక్షణాలన్నీ చూడండి ఎలా ఎలా పేర్లు పెట్టారో. అందరూ వినాశనము జరిగేదే ఉంది. ఈ సమయంలో అందరూ అసురీగా అయ్యారు. రావణరాజ్యం మళ్ళీ ద్వాపరయుగంలో మళ్ళీ రావణరాజ్యం మొదలవుతుంది. ఇప్పుడు ఈశ్వరీయ రాజ్య స్థాపన జరుగుతుంది. ఇదంతా చక్రం పిల్లలు. 84 జన్మలు నేను ఎలా తీసుకున్నానో మీకు అర్థమైంది కదా. యహ భూల్తా తబ్ హే జబ్ వికార్ మే జాతే హే. ఇంత జ్ఞానం బాబా చెప్పి ఇంత ధారణ చేసి మళ్ళీ కొందరు మర్చిపోతారంట. ఎవరు మర్చిపోతారు అంటే వికారాల్లో పడ్డవాళ్ళు జ్ఞానమే మర్చిపోతారు. ముఖమే పాలిపోతుంది అంటున్నారు బాబా. వాళ్ళకు కూడా తెలుసు ఇది తప్పు అని. వాళ్ళకి తెలీదా? నియమాలు ఉల్లంఘన చేశాము, ఇది తప్పు అని తెలీదా? అయ్యో మేము ఇలా చేసామేంటి అనుకుంటారు. వచ్చే ఈ విషయ గట్టర్ మే మజ్జ. బాబా అంటారు, పిల్లలు ఈ దుఃఖంలో ఎందుకు పడాలి అసలు? ఈ వికారాలనే మురుగుంట్లో పడకండి. ఇక తుమ్కు ఆది మధ్యాంత దుఃఖ దేనే వాళ్ళ. వికారాల మురుగుంట దాంట్లో పడ్డారంటే ఆది మధ్యాంత దుఃఖము పొందుతారు. అందుకే వికారాల్లోనే పడద్దు. ప్రతిజ్ఞ చేయండి, వికారాల్లో ఎప్పుడూ పడం. భగవాను వాచ కామం మహాశత్రు. ప్రతి చిత్రంలో ఫస్టే రాయండి జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, గీతా జ్ఞానదాత, శివ భగవాను వాచ. తర్వాత శ్రీకృష్ణుడి పేరు తీసి ఇంకా భగవంతుడు అని అంటే శ్రీకృష్ణుడు గుర్తు రాకూడదు. గీతా భగవంతుడు, జ్ఞానసాగరుడు, మరి జ్ఞానదాత శివ భగవాను వాచ అని రాస్తే ఇంకా శ్రీకృష్ణుడు ఎలా గుర్తొస్తారు? జ్ఞానం అనేది ఇప్పుడు మేము తీసుకుంటున్నాము. భగవంతుడే వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. పాత ప్రపంచ వినాశనం అవుతుంది. రుద్ర జ్ఞాన యజ్ఞము అని చెప్పబడింది కదా. రుద్రుడు అంటే శివబాబా, కృష్ణుడు కాదు. రుద్రబాబా అంటే బాగోడు కదా. బాంబేలో బబూరినాథ మందిరం అని ఉంటుంది. బబూల్ అంటే ముళ్ళుని అంటారనమాట. బబూరినాథ నామ్ క్యూ రక్కా హై. మరి బబూరినాథ్ అంటే ముళ్ళకి నాథుడు అని పేరు పెట్టారు శివబాబాకి. ముళ్ళకి నాథుడు ఏంటి? ముళ్ళన్నిటిని రక్షిస్తారేంటి బాబా? లేదా ముళ్ళన్నిటికీ తండ్రే ఏంటి బాబా? ముళ్ళంటే మనుషులకు ముళ్ళు గుర్తొస్తాయి. ముళ్ళంటే ఏంటి? వికారి మనుషులు. కాబట్టి వికారి మనుషులే ముళ్ళు అని తెలుసా మనుషులకు ఎవరికైనా? తెలియదు. కాబట్టి ముళ్ళకి నాథుడు అంటే ఏంటి అర్థము? వికారి మనుషుల్ని ఆదుకునేవారు ఎవరు? వికారాలు పోగొట్టి మళ్ళీ పావనంగా చేసేది ఎవరు? అన్ని రకాల పేర్లు పెట్టారు. శివబాబా వచ్చి ముళ్ళ అడవిని పూల తోటగా మారుస్తున్నారు. వారే తండ్రి, వారి పేరే శివ పరమాత్మ నమః అంటారు. బ్రాహ్మణ్ దేవి దేవత నమః అంటారు. ఎంత క్లియర్గా ఉంది. పరంపిత పరమాత్మ ఈ రథం ద్వారా అర్థం చేయిస్తున్నారు. హూబహు చేసే లౌకిక్ బాప్ సంజాతే హే బచ్చే. ఏ విధంగా లౌకిక తండ్రి తన పిల్లలకు ఎలా చెప్తారు? ఎప్పుడు కులానికి చెడ్డ పేరు తేవద్దు, కుల కళంకితులు అవ్వద్దు, గౌరవం పోగొట్టొద్దు అని చెప్తారా చెప్పరా? సమాజంలో ఏమి ఖరాబ్ పనులు చేయొద్దు అని చెప్తారు కదా. మరి ఈ బాబా కూడా చెప్తున్నారు. పిల్లలు ఎవరు? మీరే కదా. మరి పిల్లలు వికారాల్లో ఎప్పుడూ పడద్దు. పవిత్రంగా అవ్వకుంటే స్వర్గంలో వెళ్ళడలేరు, ఉన్నతమైన పదవి పొందలేరు. ఎంత గొప్ప సంపాదన చేసుకుంటున్నారు. మళ్ళీ అన్నీ పోగొట్టుకోకూడదు కదా. బల్ కోయికే పాస్ పదం హే, బడే బడే మెహల్ బనా రహే, లాఖో రూపాయ ఖర్చు కడితే తుమ్ సమస్తే సబ్ వేస్ట్ ఆఫ్ టైం హే. మీరు సంపాదించుకుంటున్నారు. ప్రపంచంలో వాళ్ళ దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయనుకోండి. 1,00,000 కోట్లు ఉన్నా, పెద్ద పెద్ద మెహల్స్ ఉన్నా, వాళ్ళకి సొంత విమానాలు ఉన్నా, ఇవన్నీ బాబా అంటున్నారు ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. అదంతా కూడా టైం వేస్ట్ తప్ప ఇంకేమీ లేదు. ఏమీ పనికొచ్చేవి లేవు. అన్నీ సమాప్తం అయిపోతాయి. అవతో సమస్తే 10-12 హజార్ వర్ష చలేంగే. ఒక 5 ఏళ్ళు నడుస్తాయా, 10 ఏళ్ళు నడుస్తాయా? మృత్యువైతే అందరికీ రావాల్సిందే, తలపైన ఉన్నది. కొద్ది సమయం లోపల మరి కొంచెం సమయం చాలు ఈ భూకంపాలన్నీ ఒకేసారి వచ్చి ముంచేయడానికి. అంతా ఊగిపోతుంది, డవాడోలు అయిపోతుంది.
భూకంపం వస్తే ఎంతమంది చనిపోతారు, రక్షించుకోవడానికి ఎక్కడికన్నా పరిగెత్తడానికి కూడా ఉండదు. అంతా వినాశనం అయ్యేదే ఉంది. వినాశనం యొక్క సాక్షాత్కారాలు కూడా, స్థాపనా సాక్షాత్కారాలు కూడా పిల్లలు చేసుకున్నారు. ఈ కళ్ళతో చూస్తారు. వినాశనం సాక్షాత్కారంలో చూసింది కళ్ళతో చూస్తారు. భక్తి మార్గంలో ఏవేవో చేస్తూ ఉంటారు. కానీ ఎంత భక్తి చేసినా వైకుంఠానికి మీరు వెళ్తారు కానీ వాళ్ళు వెళ్ళరు, భక్తులు ఎవరు వెళ్ళరు. జ్ఞానం లేకుండా సద్గతిలోకి, విష్ణువంశంలోకి ఎవరు వెళ్ళలేరు కదా. ఇదంతా కూడా భక్తి మార్గం. అంటే బాబా అందరు చిన్నపిల్లలు బొమ్మలు ఆడుకుంటే ఏమొస్తుందో భక్తి చేసినా అదే వస్తుంది అంటున్నారు బాబా. ఏమొస్తుంది? చిన్నపిల్లలు బొమ్మలతో ఆడుకుంటే విమానం బొమ్మతో ఆడుకుంటారు, కారు బొమ్మతో ఆడుకుంటారు, మామూలు బొమ్మలతో, మనుషుల బొమ్మలతో ఆడుకుంటారు. ఏమొస్తుంది వాళ్ళకి, పిల్లలకి? ఆడుకున్నంతసేపు ఆనందం, అది తప్ప ఇంకేమన్నా వస్తుందా? ఆడుకున్నంతసేపు భ్రమలో ఉంటారు, ఆడుకుంటారు, నవ్వుకుంటారు, కొట్టుకుంటారు, పగలు కొట్టుకుంటారు, నిద్రపోతారు వెళ్ళి. అంతే కదా, ఇంకేమన్నా ఉందా? భక్తి కూడా అంతే అంటున్నారు బాబా. अच्छा, मीठे मीठे सिखलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया 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 बाबा। ఎవరైనా భక్తి చేస్తుంటే బాబా దృష్టిలో ఏమన్నారు బాబా ఇవాళ? బాబా దృష్టిలో ఏమన్నారు? బొమ్మలతో, చిన్నపిల్లలు బొమ్మలతో ఆడుకున్నా, భక్తి చేసినా ఒకటే. బొమ్మలతో ఆడుకున్న పిల్లల్ని చూసారనుకోండి, చిన్నపిల్లలు బొమ్మలతో ఆడుకుంటున్నారు అనిపించదా? అట్లాగే భక్తి చేసే వాళ్ళని చూసినా కూడా మీకేమనిపించాలి? వీళ్ళు కూడా చిన్నపిల్లలు, ఏమీ తెలియని, జ్ఞానమే లేని అమాయకులు. పాపం దేవుళ్ళని బొమ్మలను పెట్టుకొని ఆడుకుంటున్నారు. అలా అనిపిస్తే జ్ఞానం అర్థమైనట్టు, బాబా సమానమైన దృష్టి వచ్చినట్టు. అలా అనిపించలేదు అంటే ఇంకా మనకి జ్ఞానం అర్థం అవ్వాలి. ఇంకా మనమే చిన్నపిల్లల్లాగా ఉన్నాం అన్నమాట. అచ్చా, धारणा కోసం ముఖ్యం सारम फर्स्ट पॉइंट, कुल कलंकित करने वाला कोई भी खराब काम नहीं करना है. కుల కళంకితులుగా అయ్యే ఎలాంటి చెడు కర్మ చేయకూడదు. పవిత్రంగా మరి ఉంటాము అని తమతో తామే ప్రతిజ్ఞని చేసుకోవాలి అంటున్నారు. సెకండ్ పాయింట్, ఇప్పుడు తమ సమయము, ధనము వ్యర్థం చేసుకోవద్దు. పువ్వుల యొక్క తోటలో వెళ్ళాలి అంటే ముళ్ళన్నీ తొలగించుకోవాలి. वरदान, अलौकिक खेल और खिलौनों से खेलते हुए सदा शक्तिशाली बनने वाले अचल अडोल भव. అలౌకికమైనటువంటి ఆట మరియు ఆట బొమ్మలతో ఆడుకొని సదా శక్తిశాలిగా అయ్యేటువంటి అచల్ అడోల్గా కండి. అలౌకిక జీవితంలో అంటే బాబా పిల్లలు అయిన తర్వాత అలౌకిక జీవితంలో మాయా విఘ్నాలు అనేటువంటివి మీకు ఆట అంటున్నారు బాబా. మాయ విఘ్నాలు ఏంటిది? ఆట అంటున్నారు బాబా. ఏ విధంగా మామూలుగా స్థూలమైన శరీరానికి ఏమంటారు? ఆడాలి, బాగా నడవాలి, పరిగెత్తాలి, ఆడుకోవాలి అంటారు కదా, ఆరోగ్యంగా ఉంటారు అంటారు కదా. అలాగే అలౌకిక యుగంలో కూడా విఘ్నాలు కానివ్వండి, పరిస్థితులు కానివ్వండి, ఇవన్నీ ఏమనుకోవాలి? నాకు ఆడుకోవడానికి వచ్చినాయి అనుకోవాలన్నమాట. అలౌకికమైన ఆట అనుకొని వాటిని ఆడాలి, అంతేగాని గాబరా పడకూడదు. సర్వ సంకల్ప సహితంగా స్వయాన్ని బాబ్దాదా మీద బలిహారం చేసుకోండి. అప్పుడు మాయ ఎలాంటి దాడి మీ మీద చేయలేదు. రోజు అమృత వేళ మీకు మీరే సాక్షిగా ఉండి మీకు మీరే సర్వశక్తులతో అలంకారం చేసుకోండి. అప్పుడు ఇంకా ఓడిపోవడం అనేది ఉంటుందా? అచలంచలంగా ఆడోలుగా ఉంటారు. స్లోగన్, कोई भी संसार समाचार सुनना सुनाना यह भी स्वयं में किचड़ा जमा करना. ప్రపంచంలో అది జరిగింది అని ప్రాపంచికమైన సమాచారాలు వినడము వినిపించడము
ఇది దించటం. ఇది బురద నింపుకోవడం అంటున్నారు బాబా. విన్నా బురద నింపుకున్నట్టే, వినిపించిన బురద చల్లినట్టే. అవ్యక్త ఇషారే అపవిత్రత के बीज को भी समाप्त कर संपूर्ण स्वच्छ बनो. అపవిత్రత అనే బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా కండి. బాప్దాదా సదా ముఖ్య ఫర్మాన్ హే నిరంతర యాద్ మే రహో. బాప్దాదా యొక్క ముఖ్యమైన ఆజ్ఞ నిరంతరం బాబా జ్ఞాపకంలో ఉండాలి. మనస వాచ కర్మణతో పవిత్రంగా అవ్వండి. సంకల్పంలో కూడా అపవిత్రత అశుద్ధత రాకూడదు. దీనికోసము సంపూర్ణ పవిత్రంగా, సంకల్పంలో కూడా పాత అశుద్ధ సంస్కారాలు టచ్ చేయకూడదు. వ్యర్థ సంకల్పాలు నడుస్తున్నట్లయితే లేదా వ్యర్థం సంకల్పాలు నడుస్తున్నా స్వప్నంలో వస్తున్నా సంపూర్ణ పవిత్రత అని అనరు. పవిత్ర భావ యోగి భావకే పెహలే పాటకో స్వరూప్ మేలావు. పవిత్ర భవ యోగి భవ, ఈ మొదటి పాఠాన్ని స్వరూపంలో తీసుకురండి. అప్పుడే బాబా సమానంగా బాబాకు సమీపంగా వచ్చేటువంటి అధికారిగా అవుతారు. పవిత్ర భవ యోగి భవ. అచ్చా, స్వమానము. నేను అచల్ అడోల్ ఆత్మను. నేను అచల్ అడోల్ ఆత్మ అంటే అచంచలంగా అంటే కదలకుండా స్థిరంగా ఉంటే ఆత్మని అని అర్థం. అచల్ అడోల్ ఆత్మను. దేనికి కదలకూడదు? మాయా విఘ్నాలు వచ్చినా ఆటలాగా భావించాలి కానీ కదిలిపోకూడదు అనమాట. మనసు కదిలిపోయింది, ఆ పరిస్థితి వస్తే ఏడ్చేసాను, తట్టుకోలేకపోయాను అంటారు కదా. బాబాకి అలా ఇష్టం లేదు. ఎలా ఉండాలంట? కదలకుండా ఉండాలి, స్థిరంగా ఉండాలి. అచల్ అడోల్. अच्छा, अटेंडेंस बीके पैडमरी लक्ष्मीदेवी किया, बीके हेमलता किया, बीके वेंकटेश्वर ने, बीके भद्राजम्मा किया, बीके सुनीता किया, बीके महालक्ष्मी किया, बीके अनंतलक्ष्मी किया, बीके कृष्णवेणी किया. फोन లో వినేవారు बीके शांता किया, बीके अन्नपूर्णा किया, बीके लक्ष्मी किया.